Divine morning, dear students, youth of India and the world. DVM Global welcomes you all to ధ్యాన యువ. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని, కెరియర్ బిల్డింగ్ని అందిస్తూ వచ్చింది మీ ధ్యాన యువ. ఈ రోజు నుంచి ఈ ఎపిసోడ్ ద్వారా కొన్ని అద్భుతమైన విషయాలు అందించబోతుంది. అదే నేటి ధ్యాన యువలో ఫైనాన్షియల్ లిటరసీ. మనందరం చదువుకున్నాము అనుకుంటున్నాం, లిటరేట్స్ అనుకుంటున్నాం, కానీ డబ్బు లేనప్పుడు ఎన్నో ప్రణాళికలు వేస్తాం. డబ్బు చేతికి వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. డబ్బు కావాలి అనుకుంటాం, మనం డబ్బు కావడానికి ఏం చేయాలో చేయం. సో ఏంటి ఫైనాన్షియల్ లిటరసీ ఏంటి? మొన్నటి వరకు కంప్యూటర్ లిటరసీ గురించి మాట్లాడుకున్నాం. కంప్యూటర్ గురించి నాలెడ్జ్ లేకపోతే ఇల్లిటరేట్ అని. ఇవాళ ఫైనాన్స్ గురించి తెలియకపోతే ఇల్లిటరేట్స్ అంటున్నారు మన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాజేంద్ర ప్రసాద్ గారు. వారితో మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజేంద్ర. సార్ నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొన్నటి వరకు మనం కంప్యూటర్ తెలియకపోతే ఇల్లిటరేట్, ఇవాళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియకపోతే ఇల్లిటరేటా? 100% సార్, మీరు చెప్తే 100% అగ్రీ సార్. మరి ఏంటి ఇది ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి? సార్ డబ్బు గురించి తెలుసుకోవడం సార్, డబ్బు గురించి తెలుసుకోవడం. సో ఈరోజు ఈ టాపిక్ ఏం తీసుకున్నామంటే సార్, నేను దగ్గర ఈ 6 months వరకు కూడా ఒక 5,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాను సార్ సైబర్ సెక్యూరిటీ మీద. నేను వెళ్ళిన ప్రతి చోట సైబర్ దాడులు అవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ తెలియకపోవడం నెంబర్ 1. అవి కాకుండా పేపర్లో చాలా చూస్తుంటాం మనం, ఏది బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోవడం అని చెప్పేసి, ఫినాన్షియల్ లాస్ వల్ల సూసైడ్ అని చెప్పేసి, అలా చాలా చూసిన తర్వాత నేను ఎప్పటి నుంచో సర్టిఫైడ్ ఉన్నాను, కానీ ఎక్కువ దీన్ని కాన్సన్ట్రేట్ పెట్టలేదు. సో ఈ 1 month నుంచి ఏంటంటే ఇవి చూసిన తర్వాత ఐ వాంట్ టు హ్యావ్ ఎ సెషన్ విత్ యూ టు గివ్ ద ఎక్స్ప్లోజర్ అబౌట్ ఫైనాన్షియల్ లిటరసీ సార్. సో దీంట్లో ఎందుకు తీసుకున్నాను ఇదంటే, నేను ఫస్ట్ చెప్పిన ఒక రీజన్ ఏంటంటే, పేపర్లో ప్రతి రోజులో ఒక 5-6 చనిపోతే 2-3 ఫైనాన్షియల్ ఒడిదుడుగులు లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ చనిపోతున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యూఎస్ఏలో ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో ఒక అతను పర్ ఇయర్ కొన్ని కోట్లు ఎర్న్ చేసేవాడు. ఇంకో అతను చిన్న జాబులు చేస్తూ ఉండేవాళ్ళు, ఏంటంటే హోటల్స్లో పనిచేయడం అలా చేస్తూ ఉండేవాళ్ళు. ఒక 20 years డౌన్ ద లైన్, 20 years తర్వాత ఎవరైతే సమ్ క్రోర్స్ ఎర్న్ చేస్తూ ఉన్న తను ఇది చనిపోయే ముందు హాస్పిటల్స్ కూడా డబ్బులు లేక చాలా దీనావస్థలో చనిపోయాడు. ఫ్యామిలీకి ఎలాంటి మద్దతు ఇవ్వలేదు, పైగా ఈయనకి డబ్బులు లేక చివరిలో చాలా ఇబ్బంది పడి చనిపోయారు. ఈవెన్ మనం కూడా చాలా న్యూస్లో చూస్తున్నాం, ఫేమస్ సెలబ్రిటీస్ కూడా అయిన ఇలాంటి ఇష్యూస్ అయినాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో వ్యక్తి ఏంటంటే సార్, సాదాసీదా జీవితం గడిపేవాడు, తక్కువ అమౌంట్ సంపాదించేవాళ్ళు, కానీ చనిపోయేటప్పుడు 60 years అప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నాడు. చాలా హ్యాపీగా తనకు ఒక సొంతంగా అమౌంట్ పెట్టుకున్నాడు, ఇది మన మెడిసిన్స్ కానీ హాస్పిటల్ కానీ. అండ్ పోతూ ఫ్యామిలీకి ఒక 10 కోట్ల రూపాయలు అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ సార్ మనం ఎంత ఎర్న్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత సేవ్ చేసాము, ఇన్వెస్ట్ చేసాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. రైట్. వచ్చిన ఇన్కమే గొప్ప అనుకుంటున్నారు అందరూ. ఎగ్జాక్ట్లీ. నెలకు 10 లక్షలు వస్తాయి అంటే నీకు 10 లక్షలు వస్తాయి, 10 రూపాయలైనా సేవ్ చేస్తానవా? ఎగ్జాక్ట్లీ. సో మీరు పర్ ఇయర్ పర్ మంత్ ₹1,00,000 2,00,000 సంపాదిస్తున్నారు, ఓకే, బట్ ఎంత సేవ్ చేస్తున్నారు? ఇప్పుడు నాకు డిఫరెంట్ పర్సన్ మీట్ అవుతుంటాను సార్. నేను కొన్ని వేల మంది కలుస్తుంటాను. చాలా మంది వాళ్ళ శాలరీ చూస్తే పర్ ఇయర్ 50 lakhs 6 lakhs మన హైదరాబాద్లో, కానీ మీరు 28th నుంచి 31st 30 వరకు డబ్బులు ఉండవు, డబ్బులు ఆగవు. ఎందుకు? డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్ ఏంటి అని చూస్తే, మీరు చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ వీళ్ళకి డిసిప్లైన్డ్ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది లేదు. ఎవరైతే చదువుకొని వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళు డిసిప్లైన్గా ప్లానింగ్ చేసుకుంటారో, వాళ్ళకి తెలిసిన దాంట్లో దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. కానీ సోకాళ్ళు బాగా చదువుకొని ఎంబీఏలు చేసి జాబులు చేస్తూ ఉన్నా సరే, ఈ డిసిప్లైను తర్వాత ఫినాన్షియల్ లిటరసీ సరిగా తెలియకుండా చేసే పనుల వల్లనే వాళ్ళకి ఈ లాసెస్ కానీ, తర్వాత సడన్గా జాబ్ అవుతే ఏమవుతుంది, ఒక సోర్స్ పోతుంది, అప్పుడు ఏం చేస్తున్నారు? సూసైడ్స్. లేదా ఇప్పుడు నేను కొన్ని న్యూస్లో సార్ అసలు చెల్లించిపోతాము, 18 years అబ్బాయిలు ఏది బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి, లేదా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని చెప్పి తీసుకోవడం. ఈజీ మనీకి అలవాటు, ఈజీ మనీ, హార్డ్ వర్క్ చేయొద్దు, ఎక్కువ వద్దు. ఓవర్ నైట్ లో ఎవరు కూడా గారని తెలుసు, షార్ట్ కట్స్ లో వాళ్ళకి తెలియదు సార్. అదే ఈ టాపిక్ గురించి ఎంచుకోవడం కూడా కారణం కూడా ఇదే. సో అసలు ఏంటి, మనం ఎలా వెళ్ళాలి, ఎలా ఎర్న్ చేయాలని చెప్పేసి ఈరోజు వండర్ఫుల్. ఇది అంటే బర్నింగ్ ఇష్యూ ఇది. ఎగ్జాక్ట్లీ సార్, చాలా మంది తెలియని బర్నింగ్ ఇష్యూ సార్. సో ఇక్కడ ఫస్ట్ ఎవరు స్టార్ట్ పెట్టాలి అసలు ఫినాన్షియల్ లిటరసీ అని చెప్పాను కదా సార్. మనము డబ్బుల్ని ఎలా
ఉపయోగించుకోవాలి అండ్ ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకున్నదే ఫినాన్షియల్ లిటరసీ. మరి ఎవరు 18+ ఉన్న వాళ్ళు లేదా 18+ లేకున్నా ఎర్నింగ్ స్టార్ట్ పెట్టిన ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవాలి సార్. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ పెట్టాలి, ఎప్పుడైతే మీరు డబ్బులు ఎర్న్ చేస్తారో అది 1000 రూపీసా, 10,000, 1 lakh ఎంతైనా కానివ్వండి, మీరు ఎప్పుడైతే డబ్బులు ఎర్నింగ్ స్టార్ట్ పెడతారో అప్పటి నుంచే మీకు సేవింగ్ స్టార్ట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టార్ట్ కావాలి. అంటే నువ్వు సంపాదించేది ఎంతైనా నేను అనుకున్న 1,00,000 రూపాయలు సంపాదించినప్పుడు సేవింగ్ చేస్తా కాదు. నో, ఇవాళ నాకు 5,000 నెలకు సంపాదించినా సరే సేవింగ్ అండ్ డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ పెట్టాలి. వేరియస్ మనకి మెథడ్స్ ఉన్నాయి కానీ తెలియదు దాంట్లో మిగులితే పెడదాం అనుకుంటారు. సో ఇక్కడ చాలా మంది ఏంది ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ అనేది మిగిలితే ఎగ్జాక్ట్లీ కదా, ఫస్ట్ అది చేసి ఇది చేయాలి అనే ఒక ఐడియా లేదు చాలా మంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఒక ఫార్ములా వాడతారు చాలా మంది. ఏం ఫార్ములా? సింపుల్ ఫార్ములా. అది ఏం చేస్తారంటే ఎర్నింగ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ పెడతారు. అంటే ఎర్నింగ్ చేస్తారు, ఎర్నింగ్ చేసిన తర్వాత ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టిన దాంట్లో మిగిలింది సేవ్ చేస్తారు, మిగిలితే స్టార్ట్ పెడతారు. ఇది రాంగ్ వే. దీన్ని కొంచెం తిప్పామనుకోండి, యూ కెన్ డూ లాట్ ఆఫ్ మిరకల్స్. ఏంటి? ఎర్నింగ్, సేవింగ్, ఆ తర్వాతే మీ ఎక్స్పెండిచర్స్. ఇది చూస్తే ఒక 1 year మీరు గమనించండి, మీ లైఫ్లో చాలా మిరకల్స్ వస్తాయి. వావ్, లైఫ్ వండర్ఫుల్. అసలు ఎర్నింగ్, సేవింగ్, దెన్ ఎక్స్పెండిచర్. మిగిలిన తర్వాత సేవింగ్ కాదు, ఇది సేవింగ్ చేయాలనుకున్నది ముందు సేవ్ చేసే అదే ఇన్కమ్ అనుకోవాలి మిగతాది. ఎగ్జాక్ట్లీ. అంటే ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకోవచ్చా, 10,000 రూపీస్ సంపాదిస్తున్న వ్యక్తి గురించి మాట్లాడదాం. ఏం చేయాలి? సో 10,000లో సార్ తనకి తన ఇష్టం, తను 50,000 సేవ్ చేసుకుంటారా, 10,000 కదా, 10,000లో 5,000 సేవ్ చేసుకుంటారా, లేకపోతే 2,000, 1,000, వాట్ ఎవర్, ఇవి పక్కన పోవాలి. పక్కన పోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఖర్చులు ఉన్నాయి, అవి పక్కన పెట్టండి. ఎఫ్డి ఉంది, పక్కన పెట్టండి. ఇన్సూరెన్స్లు ఉన్నాయి, పక్కన పెట్టండి. ఆ తర్వాతే ఎంత మిగిలితే అంత అవి ఖర్చు పెట్టుకోండి. అంతేగాని ఫస్ట్ ఖర్చు పెడదాం, 10,000 రాగానే నేను పిల్లలతో హోటల్కి వెళ్తాను లేదా సినిమాకి వెళ్తాను, వెళ్ళాలి. కానీ ఎప్పుడు మన బడ్జెట్ చూసుకొని ఒకటా రెండా కూడా మనం చూసుకోవాలి. మీ ఇష్టం ఎంత ఖర్చు పెట్టుకోండి, కానీ ఆఫ్టర్ సేవింగ్స్ ఈ చిన్న ఫార్ములా మిస్ కావడం వల్ల ఇప్పుడు మీరు పేపర్లు చూసుకోండి సార్, యూట్యూబ్ ఛానల్ చూసుకోండి, ఎక్కడైనా చూడండి, ఎన్ని కోట్లు సంపాదించడం ఇంపార్టెంట్ కానే కాదు, మీరు ఎంత మిగులుస్తున్నారు, ఎంత సేవ్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీకి ఎంత ఇస్తున్నారు ఇంపార్టెంట్. ఇప్పుడు 10,000 సంపాదించే వ్యక్తి 1,000 అయినా ఫస్ట్ పక్కకు పెట్టి 9,000 నా ఇన్కమ్ అనుకొని ఖర్చు పెట్టాలా. 10 monthsలో ఒక శాలరీ వచ్చేస్తుంది. వావ్. సో దీంట్లో సార్ మనకి మన పిరమిడ్ లాగానే, మన పిరమిడ్ చేస్తే ఎంత మన మనసుకు కానీ తర్వాత మన ఆత్మ కానీ ఎంత కులాసాగా ఉంటామో, సేమ్ ఫినాన్షియల్ లో కూడా చాలా ధైర్యాన్ని ఇస్తాయి కదా. డబ్బులు ఉన్నాయంటే అసలు ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. మీరు ఒక పాకెట్లో పెట్టుకుంటే ఎస్ట్గా ఉంటే ఎలా ఉంటుంది, వెయిట్గా ఎలా ఉంటుంది, వెయిట్ లెస్ ఎలా ఉంటుంది మనకు తెలుసు. చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. డబ్బులు పడగానే ఉన్న సంతోషం, ఆనందం, ఇంట్లో గొడవలు కావు. ఇప్పుడు మీకు ఫస్ట్ సెకండ్కి మధ్యలో గొడవలు ఎప్పుడు అవుతాయి? అలా 50 days, 15th నుంచి 30 వరకు, లేదా 21st నుంచి వాట్ ఎవర్, చివరిలో మాత్రం గొడవలు అవుతుంది. ఎందుకు? డబ్బులు ఆడాయి కాబట్టి. సో ఇక్కడ మనకి మన పిరమిడ్ ఎలా ఫాలో అవుతామో, సో సేమ్ థింగ్ ఫినాన్షియల్ కూడా పిరమిడ్ ఉంది సార్. ఫినాన్షియల్ పిరమిడ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే. సో ఎలా స్టార్ట్ పెట్టాలి అంటే సార్, ఫినాన్షియల్ పిరమిడ్ ఫస్ట్ పిరమిడ్లో బేస్ ఏంటి? నేను ఎర్న్ చేస్తున్నాను వాట్ ఎవర్ అమౌంట్, మీరు అన్నట్టు 10,000 అనుకోండి, 10 లక్షలు అనుకోండి పర్ మంత్. సో దీంట్లో మనకి ఏమి కావాలి? ఫస్ట్ ఈ సేవింగ్స్ అన్నాం కదా, సేవింగ్స్ మరి దేంట్లో చేయాలి? జస్ట్ ఊరికే పెట్టాలా లేదా బ్యాంక్లో వేసుకోవాలా చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏం కావాలండి సార్, ఫినాన్షియల్ పిరమిడ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఒక 6 months బ్యాకప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఖర్చు నెలకి 10,000 అనుకుందాం, ఇంటూ 6 అంటే 60,000. ఆ 60,000 రూపాయలు బ్యాంక్లో ఉండాలి. లేదా మీ ఖర్చులు 1,00,000 రూపాయలు అనుకుందాం, ఇంటూ 6 లక్షలు. ఎఫ్డీగా పెడతారా, లిక్విడ్ అమౌంట్ ఉంటుందా, లేకపోతే క్యాష్ మీ ఇంట్లో పెట్టుకుంటారా, మీ ఇష్టం. కానీ ఇంటూ 6 ఫస్ట్ ప్రియారిటీ. ఖర్చుకు ఎంత ఖర్చు నెలకు అవుతుందో 6 నెలలకు సరిపడా మన దగ్గర ఉండాలి. ఫస్ట్ ఫినాన్షియల్ స్టెప్ ఇది. ఫస్ట్ స్టెప్
ఎందుకు సార్ వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకు 6 నెలలు పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవచ్చు హ్యాపీ. మినిమం అయితే 6 నెలలు నేను 1 year పెట్టుకుంటా, 2 years పెట్టుకుంటా, మీ ఇష్టం పెట్టుకోండి. మినిమం 6 నెలలు పెట్టుకోవాలి. ఎందుకు? చాలా మంది ప్రైవేట్ జాబ్ చేస్తుంటాం, బిజినెస్ చేస్తుంటాం. బిజినెస్లో మీకు తెలిసే ఉంటుంది అప్ అండ్ డౌన్స్. ప్రైవేట్ కూడా ఏంటి, ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడు వచ్చి పింక్ స్లిప్ ఇచ్చే తెలియదు. మెయిల్ వస్తుంది, ఒక మెయిల్ వస్తుంది, యు ఆర్ ఫైర్డ్, టేక్ యువర్ బగేజ్ అండ్ గో. కాస్ట్ కటింగ్ అనేది అది ఎప్పుడైనా తెలియదు, ఎవరికైనా రావచ్చు అది. సో సడన్ గా మనకి దాన్ని తట్టుకోవాలి అంటే మన ఫ్యామిలీ స్థిరంగా ఉండాలంటే ఒక 6 నెలలు మినిమం చెప్తున్నాను. మాక్సిమం మీ స్ట్రెంత్ అయినా పెట్టుకోండి, కానీ ఒక 6 నెలల అమౌంట్ బ్యాకప్ ఉండాలి. అంటే సాధారణ అంటే ఇన్కమ్ బిగిన్ అయినప్పుడే ఇదంతా స్టార్ట్ చేయాలి, పెట్టుకోవాలి. ఇది స్టెప్ 1. ఎగ్జాక్ట్లీ సార్. 6 నెలలు ఇంటి ఖర్చులకు మీకు ఎంత అవుతుందో అంత 6 times అంటే 6 నెలలకు సరిపడా ఇంటికి సరిపడా ఎక్స్పెండిచర్ నీ దగ్గర ఉండాలి. అది నెట్ క్యాష్ ఇంట్లో ఉంటుందా, బ్యాంక్లో ఉంటుందా, ఇట్ ఈస్ అప్ టు యూ. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే సార్ లైఫ్ ఇన్సూరెన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే చాలా వరకు నేను ఇక్కడ ఎలాంటి కంపెనీని రికమెండ్ లేదు కంపెనీ గురించి మాట్లాడతలేము మనం, జస్ట్ ఇక్కడ అంటే చెప్తున్నాను సార్. ఫైనాన్షియల్ 80% కంపెనీ గురించి చెప్పను. అది మీరు గవర్నమెంట్ స్కీమ్ తీసుకుంటారా, ప్రైవేట్ తీసుకుంటారా, వాళ్ళ ఇష్టం. కానీ సెకండ్ స్టెప్ ఏంటంటే సార్ మనకి లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో తను ఒక రోజు ఇంట్లో లేకపోతే మీ ఇంట్లో ఎంత ఇచ్చి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే పక్కూరికి వెళ్తున్నారు, మీ ఇంట్లో ఆ రోజు ఉండరు, ఆ డే అంతా ఉండరు. అప్పుడు మీ ఇంట్లో ఖర్చులకు అమౌంట్ ఇస్తారా, ఇస్తే ఎంత ఇస్తారు? ఫస్ట్ క్వశ్చన్. సేమ్ మీరే ఒక 1 week వెళ్తున్నారు బయటికి, 1 day వెళ్తున్నారు, ఒక పాయింట్. సెకండ్ మీ ఫ్యామిలీని వదిలి ఒక 1 week వెళ్తున్నారు, డబ్బులు ఎంత ఇస్తారు ఇంట్లో ఖర్చులకి? సేమ్ ఒక 1 month వెళ్తారు, ఎంత ఇచ్చి వెళ్తారు? ఒక 1 year మీరు ఇంట్లో ఉండరు, ఎంత సర్దుబాటు చేసి వెళ్తారు మీ ఇంట్లో వాళ్ళకి? ఇక్కడ సేమ్ వే మీరు ఉండరు, కంప్లీట్గా లేరు, అప్పుడు ఎంత ఇస్తారు? సో ఇక్కడ మీకు హైదరాబాద్ అనుకోండి సార్, ఎక్కడైనా కానివ్వండి. ఇప్పుడు నా కారు ముందు డాష్ క్యామ్ ఉంటుంది. నేను చూస్తాను సార్, నాకు తెలిసి నేను డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ తిరుగుతుంటాను కదా. ఒక చిన్న పిల్లోడు నాకు తెలిసి 20-22 ఉంటాడేమో. మార్నింగ్ నేను వెళ్తున్నప్పుడు వాడు తాగాడా నాకు తెలియదు, సడన్గా వెళ్ళాడు, డివైడర్ గుర్తు చనిపోయాడు. నా డాష్ క్యామ్లో రికార్డ్ అయింది అది. సో వాడు చిన్నపిల్లోడు, పెళ్ళైందా తెలియదు. వాట్ ఇఫ్ డిపెండెన్స్ మన పైన ఉంటే, ఒకవేళ పెళ్ళి వాడు వర్కింగ్ మ్యారీడ్ అయి ఉంటే, పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఆవిడ జాబ్ చేస్తారు, లేదా ఇన్కమ్ సోర్స్ ఉంది హ్యాపీ, లేదా ఇన్కమ్ సోర్స్ లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే. సో అందుకే సెకండ్ స్టెప్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎంత తీసుకోవాలి? మీ సంవత్సరం ఆదాయం ఇంటూ 20 రెట్లు. 20 రెట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ మీ 1 year ఇన్కమ్ ఇంటూ 20 times మినిమం. కొందరు 45 తీసుకుంటారు, కొందరు 50 తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఎలిజిబిలిటీ కూడా మారుతా ఉంది. 1 year ఇన్కమ్ ఇంటూ 20 times. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు అనుకుందాం సార్, 10 లక్షలు ఇన్కమ్ అనుకుందాం, ఇంటూ 20 times అంటే 2 crore. 2 కోట్లకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది ఒక ఫస్ట్ ఫార్ములా. అంటే మనం లేనప్పుడు ఇంటికి వెళ్ళడం గురించి మాత్రమే, ఇది ఉంటే ఏమి రాదు. ఇక్కడ చాలా మంది ఆలోచించారు అదే. సో దీంట్లో ఉంటాయి సార్, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళు తెలుసుకోవచ్చు. అంటే ఫస్ట్ మొత్తం మీద ఫస్ట్ పాయింట్, ఇంటికి సరిపడా 6 నెలల ఖర్చులు మీ దగ్గర ఉండాలి. ఫైనాన్షియల్ లిటరేట్ గా మీరు ఉండాలంటే 2 మీ ఇన్కమ్, మీ సంవత్సరం ఆదాయం ఇంటూ 20 రెట్లు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇదొకటి. లేదు మాకు అప్పులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, లేదా ఇంకేదో లోన్ తీసుకుంటూ ఉంటారు. ఒక 1 crore రూపాయలు అనుకుందాం, వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ 1 crore రూపాయలు తీసుకున్నారు. అట్లీస్ట్ ఆ 1 year అయినా సరే 20 times కాకుండా ఆ 1 year వరకైనా సరే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఓకే. మీ అప్పులు ఎంత అయితే ఉన్నాయో అంత మట్టుకు దానికన్నా ఉండాలి, అంత మాత్రం ఉండాలి. ఎందుకు తెలుసు? అర్థమైంది, మీకు అర్థమైంది, అందరికి అర్థమైంది. ఓకే. సో ఇదొకటి సార్. ఫస్ట్ 6 months బ్యాకప్, రెండవది లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ఉన్నాయి సార్. దాంట్లో ఎవరికి ఏం కావాలో డీటెయిల్ గా తీసుకోవచ్చు. ఇదే ప్రైవేట్లో. సో గవర్నమెంట్లో కూడా కొన్ని ఉన్నాయి, ప్రధానమంత్రి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి అనమాట. దీంట్లో సార్ ఇప్పుడు మనకి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ప్రైవేట్లో మీ సిబిల్ స్కోర్ చూస్తారు, మీ ఎడ్యుకేషన్ చూస్తారు, చాలా చూస్తుంటారు, మీ ఏజ్ చూస్తారు, ఎలిజిబుల్ చాలా క్రైటీరియా ఉంటాయి అనమాట. ఇవన్నీ కాదు, మరి నేను చదువుకోలేదు, ఊర్లో ఉన్న వ్యవసాయం చేస్తున్నా, నాకు ఇస్తారా అంటే కొన్ని కంపెనీస్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ ఇవ్వవు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో ఏంటంటే సార్, నెలకి పర్ ఇయర్ 20 రూపాయలు కడితే, సంవత్సరానికి 20 రూపాయలు కడితే 2 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తారు ఒక స్కీమ్లో.
ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ జాబ్, మీరు ఆటో రూపాయలు కట్ అయితే సంవత్సరానికి 20 రూపాయలు కట్ అవుతాయి. 2 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది. 2 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది ఒక స్కీమ్ నుంచి, గవర్నమెంట్ స్కీమ్ నుంచి. రెండో స్కీమ్స్ లో ఒక 480 రూపీస్ కట్ అవుతాయి సార్. ఇంకో స్కీమ్, రెండో స్కీమ్స్ లోనే లైఫ్ ఇన్సూరెన్స్ ఇది ఇంకో 2 lakhs రూపీస్ అనమాట. అంటే సంవత్సరానికి మీరు 500 రూపీస్ పక్కన పెడితే 4 లక్షల రూపాయలు మీ పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇది ఈజీగా మనం చేతులకుండా కట్టకుండా అకౌంట్ల నుండి డెబిట్ చేసుకునే ఒక ఆప్షన్ గవర్నమెంట్ నుండి ఉంది. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన తెలంగాణలో, ఏపీలో అక్రాస్ ఉంది, మన ఇండియా మొత్తం మీద ఉంది. ఇది ఎవరైనా మన బ్యాంక్ వెళ్ళి, ఎవరైతే వాళ్ళకి ఎస్బీఐలో ఉందా, ఎనీ ప్రైవేట్ బ్యాంక్లో ఉందా, గవర్నమెంట్ బ్యాంక్లో ఉందా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉందంట కదా, 20 రూపాయలు కట్ చేసుకుంటే ఇయర్లీ అని మీరు అడిగితే వాళ్ళే సింపుల్గా చేసి పెడతారు. డన్. కొంచెం ఓపిక్గా. ఇది గవర్నమెంట్ స్కీమ్ సార్, నేను ప్రైవేట్ చెప్పను. సూపర్. సో గవర్నమెంట్ కూడా చెప్తున్నాను. సో ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ హెల్త్ ఇన్సూరెన్స్. మూడో స్టెప్ ఏంటంటే మన ఈ ఫినాన్షియల్ పిరమిడ్లో మూడో స్టెప్ ఏంటంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా వరకు అప్పుడు ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉండేది. సరే అది కావచ్చు, ఇది అవుతుంది ఎట్లా అని చెప్పేసి. కోవిడ్ తర్వాత నుంచి మీకు అసలు ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరమే లేదు, మామూలుగా లేదు ఇప్పుడు. సో కొన్ని నేను చూసాను కదా సార్, నేను డిఫరెంట్ చాలా మంది చూసాను పాపం. కొన్ని లక్షలే పోయే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేక. ఉన్నవాళ్ళు పర్లేదు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేక చాలా మంది డబ్బులు పోయి. సో దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు మీ ఇష్టం 5 lakh నుంచి ఎంతన్నా తీసుకోవచ్చు. 1 కోటి రూపాయలు కూడా ఇస్తున్నారు సార్ దీంట్లో. ఒకవేళ 5 lakh తీసుకోమని చెప్తాను, అది కూడా ఫ్యామిలీ ఫ్లోటర్, మీరు మీ పిల్లలు, సో ఇలా మీ ఫ్యామిలీ మొత్తం మీద ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోమని చెప్తాను. నేను కంపెనీ గురించి చెప్పను, మీ ఇష్టమైన కంపెనీ రీసెర్చ్ చేసుకోండి. ఎవరైతే ప్రాపర్గా ఇస్తున్నారో, క్లెయిమ్స్ ఇస్తున్నారో, క్లెయిమ్ రేషియో ఎక్కువ ఉంటుందో వాళ్ళ కంపెనీ తీసుకోమని చెప్పండి. ఎనీ టాప్ 10 మీ ఇష్టం తీసుకోవచ్చు. మినిమం 5 lakh నుంచి మీ ఇష్టమేగా 1 CR 2 CR ఎంత అని తీసుకోవచ్చు. సో మరి ఎవరు ఎక్కువ తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓకే 5 lakh తీసుకున్నారు, ఓకే. మరి ఎక్కువ ఎవరు తీసుకోవాలి? కొందరికి ఏంటంటే సార్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేరెంట్స్కి షుగర్ అనో, లేకపోతే క్యాన్సర్ అనో, లేదు హార్ట్ అటాక్స్ అనో ఇలా ఉంటాయి, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మేబీ హెరిడిటరీ కూడా రావచ్చు, సంక్రమించవచ్చు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ నుంచి వీళ్ళే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎంత 20 లక్షలు 30 లక్షలు మీ ఇష్టం ఎంత తీసుకోండి. బట్ మినిమం 5 lakhs నుంచి, ఒకవేళ మీ ఫ్యామిలీ హిస్టరీ బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు అనుకుని 5 lakhs to 10 lakh తీసుకోవచ్చు. లేదు ఫ్యామిలీ హిస్టరీలో కొందరు మాకు హార్ట్ అటాక్స్ ఉన్నాయి, షుగర్స్ ఉన్నాయి, క్యాన్సర్స్ ఉన్నాయి, ఇలా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే సార్ మనకి ఒకసారి హాస్పిటల్లో పోతే చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. బట్ సిన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చూస్తే ఇప్పుడు మనకి కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి సార్, పర్ డే రెంట్ 50,000 నుంచి 1 lakh కూడా ఉన్నాయి డిఫరెంట్ హాస్పిటల్స్లో. కొంచెం దాంట్లో ఇప్పుడు అందరికి ఎక్స్పీరియన్స్ అయింది, అది కూడా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. ఇందులో కూడా గవర్నమెంట్ ఉంది, ఓకే, ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి. దీంట్లో ప్రతి ఒక్క ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఒక 5 lakhs వరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఎనీ ఇర్రెస్పెక్టివ్ హాస్పిటల్ ఎంటైర్ ఇండియా. మన తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వచ్చి ఒక 4 months అవుతుంది లాంచ్ చేసే. ఇండియా మొత్తం ఎప్పుడు లాంచ్ అయింది, బట్ మన తెలంగాణలో మట్టుకు 4 months బ్యాక్ లాంచ్ అయింది అనమాట. ఇందులో సింపుల్ సార్, ఫస్ట్ మీరు ఏంటంటే ఆయుష్మాన్ భారత్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ సేవకి వెళ్ళినా సరే, ఈ సేవ మీ సేవ వాటెవర్ మీ నియర్ బై ఉన్న దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ స్కీమ్ ఉందంట కదా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే, వాళ్ళు మీకు చేసి పెడతారు. 100-200 యూత్ ఏజ్ ఏమైనా లిమిట్ ఉందా? మనకి 18 నుంచి 18+ యువత కదా చూస్తున్నారు, యువత కాబట్టి 18+ నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. ఈవెన్ 18+ కాకపోయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడ 70+, ఇక్కడ హ్యాపీ న్యూస్ ఏంటంటే సార్, ఒకప్పుడు 70+ వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఏంటంటే ఇక్కడ మనకి ఇవ్వపోయేది, ఈవెన్ ప్రైవేట్లో ఇవ్వపోయేది అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటి 70+ ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మీకు ప్రైవేట్ వెళ్ళండి, గవర్నమెంట్ వెళ్ళండి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. డన్. 5 lakhs వరకు ఉంటుంది. ఇది 70+. ఇప్పుడు యువత వాళ్ళ పేరెంట్స్ గురించి ఏ ఇబ్బంది ఉన్నా ఇది ప్లాన్ చేసుకోవాలి. గ్రాండ్ పేరెంట్స్ కానీ ఒక కార్డు తీసుకొని పెట్టుకుంటే మేబీ ఒక 2-3 hours కొంచెం టైం అయితే కేటాయించి తీసి పెట్టుకొని కార్డు. ఇప్పుడు ఇన్స్టంట్ కాఫీ లాగా, నూడిల్స్ లాగా జరగదు గవర్నమెంట్ విషయాలు కాబట్టి కొంచెం ఓపిక్ గా కూర్చుంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. వండర్ఫుల్ రాజేంద్ర, మైండ్ బ్లోయింగ్ పాయింట్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టు 6 months బ్యాకప్ ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఆ తర్వాత FD పెట్టుకోండి మీ ఇష్టం. ఎంత ఫిక్స్డ్ డిపాజిటా, గోల్డా,
ఇలా ఇవి పెట్టుకోండి. ఎవ్రీ మంత్ గోల్డ్ మీ ఇష్టం మీ ఎవ్రీ మంత్ కొంటారా, ఇయర్లీ కొంటారా, బోనస్ వస్తే కొంటారా, బిజినెస్లో హైక్ వస్తే కొంటారా, అది ఆ మెటల్ని మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఎప్పుడు ఈ స్టెప్స్ తర్వాత ఫస్ట్ బేసిక్స్ అయిపోయిన తర్వాత అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి, గోల్డ్ కొందాం అనుకుంటున్నా, కొనండి, హ్యాపీగా కొనండి. అది డిజిటల్ గోల్డ్ కొంటారా, లేదు ఫిజికల్ గోల్డ్ కొంటారా, మీ ఇష్టం. ఓకే. అండ్ వీటితో పాటు ఎంఎఫ్ వీటి తర్వాత ఎఫ్డిఐ అయిపోయింది, గోల్డ్ అయిపోయింది, ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం నాలెడ్జ్ కావాలి. మ్యూచువల్ ఫండ్స్ హై రిస్క్ ఉంటుంది సార్, దీంట్లో రిస్క్ ఎక్కువ ఉండదు, క్యాల్కులేటెడ్ రిస్క్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. మీ రీసెర్చ్ చేసుకొని ఎంతైతే మీరు పెట్టాలనుకుంటున్నారో అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్ఐపి అని ఉంటుంది సార్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. సో దీంట్లో కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది మీకు. ప్రాపర్గా దీంట్లో ఒక ఫార్ములా ఉంటుంది సార్, 15-15-15 అని చెప్పేసి. సో దీంట్లో 15 ఏంటి అంటే 15,000 per month, 15,000 per month 15 years ఇన్వెస్ట్ చేస్తే మీకు 15% అనేది మీకు క్యుములేటివ్గా మీకు 10% వస్తుంది. ఎంఎఫ్లో ఎస్ఐపిలో చేస్తే దగ్గర మీకు చివరిగా 15 years తర్వాత ఒక 50 to 70 lakhs మధ్యలో అమౌంట్ మీకు కనబడుతుంది. కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. పేషెన్స్గా 15 సంవత్సరాలు ఓపికతో ఉండగలిగితే అది ఆ ఇన్కమ్ వస్తుంది. అంతేగాని ఇన్స్టాంట్ కోసం కాదు, అస్సలు రాదు. ఆ తర్వాతే ఇవన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి, నేను ట్రేడింగ్ చేసుకుంటాను, మీ ఇష్టం. మీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటారా, ట్రేడింగ్ చేసుకుంటారా, ఇంకా మీరు దేంట్లో పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఎప్పుడు ఈ తర్వాత ఇవన్నీ ఫ్యామిలీ సెక్యూరా, మీరు సెక్యూరా, హెల్త్ సెక్యూరా, ఓకే, లేదా మీకు ఎఫ్డీలో అమౌంట్ ఉన్నాయి, ఇవన్నీ అయిపోతే వీటిని డిస్టర్బ్ చేయకుండా మిగతా అమౌంట్ నేను పెట్టుకుంటాను, మార్కెట్ రీసెర్చ్ నేను చేయగలుగుతున్నాను, నాకు గ్రిప్ ఉంది, మార్కెట్ మీద గ్రిప్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే స్టాక్స్లో కానివ్వండి, ట్రేడింగ్ కానీ మీ ఇష్టం. కానీ ముందు ఈ ఫినాన్షియల్ పిరమిడ్లో ఫస్ట్ బేసిక్స్ని ఫాలో కావాలి. ఫస్ట్ ఫౌండేషన్ ఉంటేనే తర్వాత బిల్డింగ్ కట్టాలి. అవన్నీ వదిలేసి డైరెక్ట్గా ఎవరో సర్కిల్లో నేను డబ్బులు పెడితే 5% ఇస్తున్నారని, వేరే దగ్గర ఎక్కడో చీట్ పెడితే ఇంత వస్తుందని, ఇలా చీట్ చేయబడే వాళ్ళు ఉంటారుగా, అక్కడ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి. 800 కోట్లు పోయినాయి సార్ హైదరాబాద్లో, మెహదీపట్నంలోనే ఒక ఏరియా మీకు తెలిసే ఉంటుంది. అక్కడ 800 కోట్ల ఫ్రాడ్ జరిగింది సార్. 800 కోట్ల ఫ్రాడ్ జరిగింది. ఏంది పేరుతో చిట్స్ అనుకోండి, లేదా ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి. వాళ్ళు ఏమన్నారు, మేము సజెషన్ చేస్తాము, రండి పెట్టే ఇన్వెస్ట్మెంట్ చేయండి. చాలా మంది ఫస్ట్ నమ్మారు సార్, నమ్మి ఒక 1 yearకి అమౌంట్ ఇచ్చారు. మీరు 1 lakh ఒక 1 year వరకు అమౌంట్ ఇచ్చారు. ఎంతైతే అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మేము 1 lakh పెట్టండి, ఎవ్రీ మంత్ 10,000 ఇస్తాం. అలా అమౌంట్ని బట్టి ఏంటంటే రిటర్న్స్ చూపించారు. ఎప్పటి వరకు చూపించారు, 1 year ఫస్ట్ వరకే అమౌంట్ పడిపోయాయి. మనం ఏం చేస్తాం, మీరు ఉన్నారు, ఇప్పుడు మీరేం చేస్తారు, మిమ్మల్ని ఒక్కళ్ళని నమ్మిస్తే, రామ్ సార్ నమ్మిస్తే, ఇప్పుడు మీ చుట్టూ ఇంతమంది ఉన్నారు, మీరు ఏం చెప్తారు, నేను బాగుపడుతున్నాను కాబట్టి మిగతా వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశం చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, చెప్పింది రామ్ సార్ కాబట్టి అరే పెడదాం లేదు, ఎక్కువ రీసెర్చ్ చేయకుండా వాళ్ళు పెట్టే ఛాన్స్ ఉంటాయి చాలా వరకు. సో అలా 800 కోట్లు ఒక దగ్గర టీచర్స్నే, నిజామాబాద్లో టీచర్స్నే దగ్గర ఒక 100 కోట్లు పోయినట్టు, అందరు గవర్నమెంట్ టీచర్సే. సో అలా వీళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ అన్ని పక్కన పెట్టి ఉన్న అమౌంట్ మొత్తం అప్పులు తీసుకొచ్చి, పిఎల్ తీసుకొచ్చి, పిఎల్స్ కూడా పర్సనల్ లోన్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎందుకు అలాంటి వాటికి టెంప్ట్ అవుతూ ఉంటారు సార్? ఒకటి అత్యాశ, ఈజీ మనీ వచ్చేయాలి. అత్యాశ ఏది ఈజీగా రాదని ఫస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. స్ట్రాంగ్, మీరు అమౌంట్ పెట్టే ముందే ఈజీగా రాదు, ఈజీ అస్సలు రాదు. ఈజీగా ఇస్తున్నాడు అంటే సంథింగ్ రా లేదు, పెట్టే అప్పుడు పోయినా పర్లేదు. ఇప్పుడు మీ ఫామ్లో అయితే నేను 1,00,000 రూపాయలు పెడుతున్నాను, ఈజీగా రావని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రెండవది, 1,00,000 రూపాయలు పోయినా సరే నాకు ఇబ్బంది లేదు అంటేనే 1 lakh పెట్టండి. 1 lakh 2 lakhs ఎంత అయినా సరే పెట్టండి. మొన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు హబ్సిగూడలో మొన్న 1 week బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్లో 4 చనిపోయారు సార్, 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్. సేమ్ దీంట్లోనే ఏంటి, డెబిట్ కార్డు తీసుకున్నారంట, నేను క్రెడిట్ కార్డు తీసుకున్నారు. క్రెడిట్ కార్డులో ఏం జరిగింది, ఈజీగా డబ్బులు వస్తాయి. వాడు ఏం చేస్తాడు, డబ్బులు ఈజీగా వస్తాయి కాబట్టి మనకి హిస్టరీ ఉంటే, క్రెడిట్ హిస్టరీ ఉంటే ఏం చేస్తాడు, 5 lakhs 10 lakhs ఇస్తారు, కానీ కట్టేటప్పుడు చుక్కలు కనబడతాయి. ఇన్కమ్ సోర్స్ లేకుండా, ఇన్కమ్ సోర్స్ అనేది వచ్చేది లేకుండా మనం ఖర్చు పెడుతూ ఉంటే అది తడిసి మోపడవుతుంది సార్. కాంపౌండింగ్ అని ఉంటుంది, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఎంత అద్భుతమో అంత ప్రమాదకరం. అప్పులు తీసుకున్న చక్రవడ్డీ అంటే ఆ చక్రాలు పోతాయి, ఆ చక్రంలో నలిగిపోతారు ఇంకా వీళ్ళు. సో మన హబ్సిగూడలో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇలా జరిగింది పాపం.
సో అంటే ఏంటి, ఇది లిటరసీ ఈ ప్లానింగ్ లేక నీకు ఇన్కమ్ ఉన్నప్పుడే విజయ్ ఫస్ట్ బేసిక్ ఫార్ములా ఇన్కమ్ సంపాదించడానికి ముందు సోర్స్ వెతుకు అనేదే ఫైనాన్షియల్ లిటరసీలో బేసిక్ స్టెప్. ఎగ్జాక్ట్లీ సార్. నువ్వు ఇన్కమ్ లేకుండా ఈ అన్ని మాస్టర్ ప్లాన్ చేయొద్దు. మరి ఎవరు పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎవరెవరు ఎంత పెట్టొచ్చు అంటే ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్లో సార్ సేవింగ్స్ అనుకున్న ఇన్వెస్ట్మెంట్ 3 రకాల వ్యక్తులు ఉంటారు సార్. ఒకరు కన్జర్వేటివ్ అంటాం వాళ్ళని, ఫస్ట్ వాళ్ళని. రెండో వాళ్ళని మోడరేట్ అంటాం. మూడో వాళ్ళని అగ్రెసివ్ అంటాం. కన్జర్వేటివ్ అంటే ఫస్ట్ స్టెప్ కన్జర్వేటివ్ అంటే ఏంటంటే సార్, వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు, అమౌంట్ పోవడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఏంటి, నేను అమౌంట్ పెడుతున్నాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 CR పెడుతున్నా, ఆ 1 CRకి ఎలాంటి ఇబ్బంది కాకూడదు, నా 1 CR ఉండాలి, సేఫ్గా ఉండాలి, ఎక్స్ట్రా రాకపోయినా పర్లేదు, నాది సేఫ్ ఉండాలి, ఫస్ట్ సేఫ్ ఉండాలి. ఆ మీద ఎంత వస్తుంది అడిషనల్గా, అది 2%, 3%, 5% రెస్పెక్టివ్, కానీ నాకు ఆ 1 CR మట్టుకి క్యాపిటల్ గ్యారంటీ ఉండాలి. వీళ్ళని కన్జర్వేటివ్ అంటారు. వీళ్ళు ఈ స్టాక్స్ అని, తర్వాత క్రిప్టో అని, తర్వాత ఈ ఇంకా ఏవైనా చిట్స్ అని వాడి జోలికి పోవడం బెటర్. అది మినిమం గ్యారంటీ మీ అమౌంట్కి ఉండాలనుకున్న వాళ్ళు కన్జర్వేటివ్ వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళకూడదు. సెకండ్ మోడరేట్ ఏంటి, నేను అమౌంట్ పెడుతున్నాను ₹1,00,00,000, 50-50 అంటే ఏంటి, నాకు 50 lakhs మట్టుకి ఏం కాకూడదు, మిగతా 50 lakh ఏమైనా పర్లేదు. సో ఇక్కడ కన్జర్వేటివ్ వాళ్ళకి సార్ ఒక 5 to 7% మధ్యలో అమౌంట్ వస్తుంది. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. వాళ్ళు ప్రాపర్గా పెట్టుకుంటే ఒక 5 to 7% పర్ ఇయర్ అనేది వస్తుంది. ఈ మోడరేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు అంటే ఏంటి, 50-50 లేదా 60-40 వాట్ ఎవర్. సో వీళ్ళకి ఏంటి అంటే ఒక 10% to 12% వచ్చే ఛాన్స్ ఉంటాయి డౌన్ ద లైన్ ఆఫ్ 10 years. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్లో ఈరోజు పెడతా రేపు రావాలి. నేను చాలా చూశాను సార్, నేను నాకు తెలిసి నేను 2005 నుంచి చూస్తున్నా, చాలా మందిని చూస్తున్నా, ఈరోజు పెడతా నెక్స్ట్ మంతే రావాలి, రావు. అది రాదే, అసలు రాంగ్ ఫార్ములా అది. 100% రావు. ఇఫ్ యువర్ ఇన్వెస్టర్ 100% రావు. థింక్ అబౌట్ నెక్స్ట్ 10 years. 10 years డౌన్ ద లైన్లో ఎంత పెడతావు, ఎలా పెడతావు అనేది ఇంపార్టెంట్. సో ఈ నేను చెప్పిన టైప్స్లో కూడా ఏంటంటే సార్, కన్జర్వేటివ్, మోడరేటివ్ వీళ్ళకి కూడా ఏంటంటే 10 years డౌన్ ద లైన్ ఎక్స్పెక్ట్ చేసే అమౌంట్, మధ్యలో మార్కెట్ క్రాష్ అయినా పర్లేదు, కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినా పర్లేదు, ఇన్ఫ్లేషన్ వచ్చినా పర్లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ ఈ అమౌంట్ వస్తుంది. అండ్ మూడో వ్యక్తులు ఏంటంటే అగ్రెసివ్. వాళ్ళేంటి, నాకు ప్రాఫిట్స్ కావాలి, అంతే, వెనకాల ఆస్తులు ఉంటాయి, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదిస్తారు సార్. 10 కోట్లు సంపాదించే వాళ్ళకి 50 లక్షలు పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, 100 కోట్లు ఉన్న వానికి ₹1,00,00,000 పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. వాళ్ళేంటి అగ్రెసివ్. ఓకే నాకు 20% కావాలి, క్రిప్టోలో పెడతా, ఇంకా దేనిలో పెడతా, నాకు అమౌంట్ వచ్చాయా ఓకే, రాకపోయినా హ్యాపీ. అలా ఉండాలి. వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. పెట్టింది ఉన్నా లేకపోయినా పెద్ద పర్లేదు, కానీ ఆడుతూ ఉంటారు, ఆ గేమ్ ఆడుతూ ఉంటారు. పోతాయి వస్తాయి, తట్టుకోవాలి. అమౌంట్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో, నెగిటివ్ అయినా సరే అలానే తీసుకునే వాళ్ళు అయితేనే అగ్రెసివ్ అంటాం. సో ఈ 3 దీంట్లో ఏం చేయాలి, ఫస్ట్ ఉన్న వాళ్ళు కన్జర్వేటివ్ వాళ్ళు ఏం చేయాలి, ఎఫ్డి బెటర్. మీకు ఎఫ్డి కానీ కొన్ని స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్, ఇప్పుడు ఆడపిల్లల పేరు మీద సుకన్య సమృద్ధి స్కీమ్ అని ఒకటి ఉంటుంది, అలాంటి స్కీమ్స్ బెటరు. రెండోది మ్యూచువల్ ఫండ్స్ కానీ, గోల్డ్ కానీ, ఇలాంటివి బెటరు. అండ్ మూడో వ్యక్తులకి ఏంటి అంటే ఇంకా స్టాక్స్లో ట్రేడింగా, స్టాక్సా, రియల్ ఎస్టేటా, ఇంకా మీరు వాళ్ళు ఎవరైనా ఏమైనా వేసుకోవచ్చు. సో వాళ్ళ ఎపటైట్ని బట్టి, రిస్క్ ఎపటైట్ని బట్టి 3 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. దాంట్లో మీరేంటి కూర్చోండి ఫస్ట్ పెద్దాం. ఇప్పుడు ఎవరో చెప్తున్నారు గ్రూప్స్లో, మీకు వాట్సాప్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్ కానీ చూపిస్తున్నాడు. మా ఫ్రెండ్ ఒకటి జాయిన్ అవుతాడు, వాడు ఏం చేస్తారు, అరే చూడరా 10,000 పెట్టానరా, నాకు నెక్స్ట్ డే 10,000 వచ్చాయి, ఇంకోటి 20,000 వచ్చాయరా, ప్రూఫ్ చూపిస్తుంటాడు. సో మనకేమనిపిస్తుంది, అరే మన ఫ్రెండ్ డబ్బులు వచ్చాయంటే వాడు చూపించాడు నాకు. ఇక్కడ 2 రకాలు సార్. ఆ అమౌంట్ వాడి అకౌంట్లో పడిందా లేదా, ఇక్కడ వాళ్ళు లాజికల్గా ఏం చేస్తారంటే వ్యాలెట్ అని ఒక పేరు పెడతారు, వ్యాలెట్. వీళ్ళ అకౌంట్లో రావు, వాని పేరు వెబ్సైట్లో మాత్రం కనపడుతుంది, నెంబర్ మాత్రం కనపడుతుంది, డిజిటల్ కనపడతాయి. ఎంత కనపడతాయి మీకు, 1,00,000కి 10 లక్షలు కనపడతాయి, కానీ తీసుకున్న డబ్బులు రావు. సో ఎంత కనబడుతున్నాయి అది మీరు చూసుకొని కూర్చొని ఆలోచించిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. మీరు ఎంతవరకు బేర్ చేసుకోగలరు, ఎంతవరకు పోయినా పర్లేదు, ఎంతవరకు ఉన్నా పర్లేదు, ఫర్దర్గా ఏంటి అని దాన్ని బట్టే ప్లాన్ చేసుకోవాలి. సూపర్, అల్టిమేట్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మరి యువత, విద్యార్థులు, ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, లేదా జాబ్ చేస్తూ చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇదే సేమ్ ఫార్ములానా? సేమ్ ఫార్ములా సార్. ఇంకా ఫార్ములా మారుతుందా? ఇంకా నేనేమనుకుంటాను సార్, ఇంకా పిల్లలకి ఈ ఫినాన్షియల్ లిటరసీ అనేది చాలా లేదు.
నాకేంటంటే చేయడం అని ఇన్వెస్ట్మెంట్ చేయడము జాబ్ చేస్తున్నప్పుడు చేయొచ్చు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలు చదివేటప్పుడే వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయాలి. పిల్లల్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటివి చెప్పడం, వాళ్ళకి చెప్పాలి ఎక్కడెక్కడ అసలు ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనకి కిడ్డీ బ్యాంక్స్ ఉండేవి, అవును, ఒక మన తెలుగులో గలగురి అనుకునే వాళ్ళం. సో అవేంటి పెట్టుకున్న వాళ్ళు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు అందులో పాకెట్ మనీ. ఇప్పుడు సమ్మర్ లో కొన్ని చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ ఎర్న్ చేసుకొని పిల్లలకి డబ్బులు ఇవ్వడమే కాదు, డబ్బులు ఎలా ఎర్న్ చేయాలో కూడా చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి వాళ్ళని పని చేపిస్తే వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది. ఓకే, డబ్బులు ఊరికే రావు, మా నాన్నగారు డబ్బులు ఇస్తున్నారు, నేను చాక్లెట్ తింటా, అంత ఈజీగా నాకు తర్వాత డబ్బులు రావు. ఒక పని చేశాను నేను, ఆ పనికి మా నాన్నగారు డబ్బులు ఇచ్చారు, లేదా ఈ టాస్క్ కంప్లీట్ చేశాను, లేదా బయటికి వెళ్ళి చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి వాళ్ళ పరిధిలో, వాళ్ళకి తెలిసిన దాంట్లో ఉండొచ్చు. సో వాటికి పిల్లల్ని ఎక్స్ప్లోర్ కానివ్వాలి, చిన్నప్పటి నుంచే ఎక్స్ప్లోర్ కానిస్తే ఏంటంటే వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది. ఓకే, అంత ఈజీగా రాదు. ఎందుకంటే సార్ నేను చూసిన ఇప్పుడు బయట పెద్ద వారం అవుతుంది యూట్యూబ్లో దేని మీద, ఇది లోన్ యాప్స్ అంటున్నా, ఈ బెట్టింగ్ యాప్స్ పైన. చాలా వాళ్ళకి ఏంటంటే నమ్ముతున్నారు, ఎవరైతే బయట చెప్తున్నారో వాళ్ళని గుడ్డిగా నమ్మేసి ఊరికి డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళకి 18 years 17 years 16 years నా పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నేను ప్రూవ్ చేస్తా, మా ఫ్రెండ్స్ డబ్బులు వచ్చాయని చెప్పి తెలిసిది లేక పాపము ఎక్స్ప్లోర్ అవుతున్నారు. ఇట్లాంటి వాటికి కాదురా బాబు అని జులై సినిమా మనకు ప్రూవ్ కూడా చేసింది. సినిమాల ద్వారా కూడా చెప్పబడుతుంది, వాళ్ళ ఫేవరెట్ హీరోలు కూడా చెప్తున్నారు. కానీ అవి ఎక్కువసేపు ఉండట్లా, మాత్రమే చూసినప్పుడు ఉంటుంది, తర్వాత ఉంటుంది. సో అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా చెప్పాలి, ఒక సిలబస్ లాగా ఉండాలి. మనం ధ్యాన యువ ద్వారా. అల్టిమేట్ రాజేంద్ర, సూపర్ టెక్నిక్స్. ఫైనల్లీ యువర్ మెసేజ్ టు యూత్. సార్ ఒకటి, ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత ఎర్లీగా ఫైనాన్షియల్ లిటరసీ గురించి తెలుసుకోండి ఒకటి. రెండవది, ఖర్చు పెట్టేటప్పుడు పిల్లలు, యువత కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు, ఎంత అమౌంట్ సంపాదిస్తున్నారు, దాన్ని బట్టి ఖర్చు పెట్టండి. వాళ్ళని ఇబ్బంది పెడుతూ, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టాయ్స్ ఉంటాయి 2000 5000, ఇంట్లో ఆయన శాలరీ తక్కువ ఉంటుంది పాపం, కానీ ఏడుస్తున్నారు అని చెప్పేసి ఎక్కువ అప్పులు తీసుకొచ్చి మరీ పెడతారు. సో ఫస్ట్ మీ పిల్లలకి చెప్పండి మనం ఏ పొజిషన్లో ఉన్నాం ఏంటి. ఇబ్బంది కాదు అక్కడ, పిల్లలకి మొహమాటం ఏమీ లేదు, లేదా క్లియర్గా చెప్పాలి. చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఎంత ఖర్చు పెడతారు ఏంటి వాళ్ళకి తెలిసి వస్తుంది. సో ఫస్ట్ సార్, మీ ఫినాన్షియల్గా మీరు ఏ స్టేటస్లో ఉన్నారు మీరు తెలుసుకోవాలి, పిల్లలకి చెప్పాలి ఒకటి. రెండవది, చిన్న చిన్న జాబ్ చేసుకోండి. ప్రతిసారి ఏదో బయటికి వెళ్ళి డబ్బులు ఊరికే వస్తాయని అనుకోకుండా, ఈజీగా వస్తాయని అనుకోకుండా మీరు ఎక్స్ప్లోర్ కండి. మన బయట ఎన్వైరన్మెంట్ ఎక్స్ప్లోర్ అయ్యి చిన్న చిన్న జాబ్స్ పార్ట్ టైం అచీవ్ చేసుకోవాలి. రెండవది. మూడవది, ఎంత త్వరగా వీలైతే అంత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ పెట్టుకోవాలి. సూపర్, అల్టిమేట్ పాయింట్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్. థ్యాంక్ యూ సార్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. మీరు జాబ్ చేస్తున్న యువత, ఇంకా తెలుసా మీకు పాకెట్ మనీ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది, మీరు హాస్టల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈ ప్లానింగ్లో కూడా మీరు అంటే సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన ప్రకారంగా. సో ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద మీకు పట్టొస్తే చదువుతూ సంపాదిస్తున్న ప్రతి ఒక్కరూ మీరు జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచే ఈ ప్రణాళికతో వెళితే మీరు కలలు కన్నా రిచ్ లైఫ్ లీడ్ చేస్తారు, మ్యాజికల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఇది ఓవర్ నైట్లో వచ్చేది కాదు, ఒక ప్రణాళిక ద్వారా వచ్చేది. మనం డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? టక్కుమని డిగ్రీ పెట్టవచ్చు కదా, పీజీ చేయొచ్చు కదా, కానీ ఏజ్ లిమిట్ కావాలి డైరెక్ట్ పీజీ చేయాలన్నా. అంటే ఎన్ని సంవత్సరాలు గడిపావు నువ్వు? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఫైనాన్షియల్ లిటరసీ మీద స్టడీ చేయాలి. మీరు ఆర్థికంగా ఎదగాలంటే మీకున్న వనరుల్లోనే మీరు ఎదగచ్చని రాజేంద్ర ప్రసాద్ నిరూపించారు. వారి యొక్క లైఫ్ జర్నీ, మరి ఇన్ని చెప్పిన వారు ఎలా ఎదిగారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, రైట్? ఒక నార్మల్ వ్యక్తి ఇలా ఇంత చెప్పగలుగుతున్నాడంటే తను ఎలా సేవ్ చేయగలిగారనే వారి లైఫ్ జర్నీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మనం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.